అందరికీ నమస్కారం. పవన్‌కి తీవ్ర అస్వస్థత బయటపడ్డ విషవ్యాధి. ఈ విషయాలను తెలుసుకుంటే వీడియోస్ మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష విరమణ కోసం తిరుమలకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు రాత్రికి తిరుమలలో బస చేయనున్న పవన్ కళ్యాణ్ అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే అలిపిరి నుండి కాలినడకన తిరుమలకు సాగుతున్న పవన్ కొంత అస్వస్థతకు గురైన తన కాలినడకను మాత్రం కొనసాగించడం విశేషం. అయితే పవన్ తిరుమల పర్యటన ముందే ఖరారు కాగా అంతకు తగ్గ ఏర్పాట్లను అధికారులు పకడ్బందీగా చేశారు. అసలే పవర్ స్టార్, అందులో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలి, ఆలయాలను పరిరక్షించాలి అంటూ 11 రోజులు దీక్ష పట్టారు. ఇంకేముంది, ఈ అన్ని దారులు అటువైపే అన్న రీతిలో జన సైనికులు, పవన్ అభిమానులు భారీగా తిరుమలకు చేరుకున్నారు. ఇక పవన్ అలిపిరి వద్దకు చేరుకోగానే అభిమానుల తాకిడితో ఓ ప్రాంతం కిక్కిరిసిపోయింది. వారిని నిలువరించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. అంతేకాదు అభిమానులు అధిక సంఖ్యలో ఆయనను చుట్టుముట్టే ప్రయత్నం చేయడంతో గాలి కూడా వీయని పరిస్థితులతో కొంత పవన్ ఇబ్బందులకు గురయ్యారు. అటువంటి స్థితిలో కూడా అలిపిరి మెట్ల మార్గంలో మోకరిల్లి జై శ్రీరామ గోవింద నామాలను స్మరిస్తూ పవన్ ముందుకు సాగారు. అయితే ఇంటికి వెళ్ళాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఏది ఏమైనా కరోనా కాలంలో పవన్ కొంత అనారోగ్యానికి గురయ్యారని, ఆ సమయంలో ఆస్తమాకు గురైనట్లు సమాచారం. అదే ఇప్పుడు తిరగబడి ఉండవచ్చని అనుకుంటున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.